అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పాన్ ఇండియా చిత్రం స్పిరిట్ లో కథానాయికగా యానిమల్ భామ తృప్తి డింబ్రే ఎంపికైన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే స్థానంలో తృప్తి డింబ్రే ఈ ప్రాజెక్టులోకి రావడంతో ఆమెకు కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల మధ్య తృప్తి డింబ్రే తన వెకేషన్ను ఎంజాయ్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. యానిమల్ సినిమాతో ఒక్కసారిగా స్టార్డమ్ను సొంతం చేసుకున్న ఈ భామ ఇప్పుడు స్పిరిట్ సినిమాతో ప్రభాస్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. మొదట ఈ పాత్ర కోసం దీపికా పదుకొనేను సంప్రదించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ స్థానంలో తృప్తి డింబ్రేని ఎంపిక చేశారు. నివేదికల ప్రకారం దీపికా పదుకొనే స్పిరిట్ కోసం దాదాపు 20 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా తృప్తి డింబ్రే 4 నుండి 6 కోట్ల మధ్య అందుకుంటున్నారని సమాచారం. ఇది ఆమె కెరీర్లోనే ఇప్పటి వరకు అందుకున్న అత్యధిక పారితోషికమని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో భాగమైనందుకు తృప్తి డింబ్రే ఎంతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుతం వెకేషన్ను ఆస్వాదిస్తూ తన సోషల్ మీడియాలో నా హృదయం నిండిపోయింది అని పోస్ట్ చేశారు. మీ బెజవాడ, ఇప్పుడు మీ విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయటం, ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్స్ గురించి కానీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దేని గురించి కానీ, వాటి గురించి మీరు ఏం చెప్తారు? 100% ఇది నా ఒక్కడికని కాదు, అందరూ చూస్తున్నటువంటి విషయమే. మేము యాక్చువల్గా రూపేష్ తెలుసు కదా, మీకు ఐడియా ఉంది, ప్రొడ్యూసర్ హీరో తన్ని యాక్చువల్గా రూపేష్ మీకు చిన్న ఐడియా ఉంటే కనుక ఆర్బీ చౌదరి గారి కజిన్. ఆర్బీ చౌదరి గారు అంటే 100 సినిమాలు తీశాడు మన రామానాయుడు గారి లాగా. తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ అన్నీ కలిపితే ఆయన హిందీ మొత్తం 100 సినిమాల పైన తీశారు. ఆయన కజినే కాబట్టి చిన్నప్పటి నుంచి తన సినిమా ఫాలో అవుతున్న వ్యక్తే. వాళ్ళు నన్ను అడిగినప్పుడు సలహా నాకు అనిపించింది ఏంటంటే, కొత్తగా ఉంటుందనుకుని అమరావతిలో ఫస్ట్ ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం. యాక్చువల్గా టు బి వెరీ ఫ్రాంక్, నీకేం చెప్పేదాన్ని నీకు తెలుసుగా, నేను ఎంత ఓపెన్గా మీ అందరితో మాట్లాడతాను, మీ అందరికీ తెలుసు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాం మనం అందరం. యాక్చువల్గా అందుకు వెళ్ళాం అబ్బాయి అక్కడికి. ఇది అక్కడ ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అమరావతిలోని. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఇంకా రెడీ కాల. అంటే ఇప్పుడు మనం గబుక్కున హైదరాబాద్లో మనం ప్రెస్ మీట్ మీ అందరిని పిలవాలి అని అంటే గబుక్కున ప్రసాద్ ల్యాబా, ఎఫ్ఎన్సీసీగా ఇట్లా వచ్చేస్తుంది ఏదో ఒకటి, రవీంద్ర భారత ఏదో ఒకటి. అక్కడ ఇంకా రెడీ కాల. తద్వారా మేము ఆ రోజున మాకు అంటే మరి 30 రిలీజ్ కదా మనకి, తద్వారా మనకున్న కంఫర్ట్ని బట్టి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసేయటం జరిగింది. సో అక్కడ యాక్చువల్గా అమరావతిలో ఫస్ట్ సినిమా ఫంక్షన్ చేద్దామని వెళ్ళాం. ఎందుకంటే నీకు అర్థమైంది, ఈ పాటికి ట్రైలర్ చూసేటప్పటికి అర్థమైంది, ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి కథ. మనకున్న మన తెలుగు వాళ్ళు పర్టికులర్గా మన ఇళ్లల్లో ఉన్నటువంటి సమస్యలు లేదు సంతోషాలను, లేదు గోలను, లేకపోతే గొడవలను, ఏమైనా నువ్వు ఒక ఇంట్లో జరిగేటటువంటి మన సంస్కృతి సంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళ ఇళ్ళు మరి ముఖ్యంగా ప్రతిబింబించే చిత్రమే షష్ఠపూర్తి. సో అందుకని ఇక్కడ ఎలాగో చేస్తాం, హైదరాబాద్లోనూ వరంగల్లోనూ ఒకటి చేద్దాం అనుకున్నాం. సో అక్కడ ఒకటి చేసి అమరావతిలో ఒకటి చేసి సరదాగా ఇక్కడికి వచ్చి కొత్త రాజధాని కదా అని అక్కడ చేసి ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకున్నాం. అందుకని అక్కడ చేయటం జరిగింది. మీరు లెజెండరీ యాక్టర్, ప్లస్ సెయింట్ ఎన్నో అద్భుతమైన సినిమాలు హీరోగా చేసినా కానీ ప్రొడ్యూసర్గా మేడమ్, రాంబంటు ఇలా మీరు తీసిన సినిమాలో చిరస్థాయిగా ఉండిపోయి అద్భుతమైన సినిమాలు. రాంబంటు సినిమాలు నేను కూడా ఆర్టిస్ట్గా ఇంట్రొడ్యూస్ అయ్యాను మీ సినిమా అనుకోండి. సో ఒక నిర్మాతగా ప్లస్ యాక్టర్గా ఇప్పుడున్న పరిణామాల గురించి మీరు ఏం చెప్తారు అంటే? ఇది 2 పద్ధతులు ఉన్నాయి అబ్బాయి. మొహమాటం లేకుండా మాట్లాడుకోవటం, కొద్దిగా పడుతూ మాట్లాడటం. మనకు మొహమాటం లేకుండా మాట్లాడటమే మొదటి నుంచి అలవాటు మనకి. మీ ముందు నేను గత 30 సంవత్సరాలుగా మీ ముందు ఉన్న దాని ప్రకారం అయితే గత 30 సంవత్సరాలుగా మొహమాటం లేకుండా మాట్లాడేయాలి అంటే కనుక సినిమా పరంగా తమ్ముడు బోల్డంత మార్పు వచ్చేసింది, విపరీతమైన మార్పు వచ్చేసింది. నిన్న ఇంటర్వ్యూలో మన ఈటీవీకో ఆర్టీవీ ఏదో ఇంటర్వ్యూ చేస్తూ రాత్రి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. సార్ మీరు సినిమా ఇవాళ ఏమనుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు నువ్వు అడిగింది అంటే
ఇన్ని మార్పులతో మనం ఇప్పుడు ఇవాళ టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా సార్, మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా అన్నాడు నిన్న. ఊరికి నీ ప్రశ్నకి ఇది కలుపుతున్నాను నేను. టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా, అసలు ఫస్ట్ ఏమొచ్చింది చెప్పు? షార్ట్ తీస్తుంటే వ్యూ ఫైండర్ వచ్చింది. అంటే మనం ఏం షార్ట్ తీస్తున్నామో అక్కడ కనపడుతుంది. సెల్ ఫోన్ కనిపెట్టినా ఏమన్నా తీసుకురావా, సన్మానం చేద్దామని. అందులో కెమెరా పెట్టినాను మాత్రం చంపేయాలి. ఊరికే సరదా. మనలో మనం ఇట్లాగే మాట్లాడుకుంటాం. ఎప్పుడు గత 30 ఏళ్ళ 40 ఏళ్ళ నుంచి ఇలాగే మాట్లాడుకుంటాం. ఈ పెరిగిన టెక్నికాలిటీలో అక్కడ ఏమవుతుంది, గబుక్కున మనం తీసిన షాట్ అక్కడ నువ్వు గబుక్కు నువ్వు చిన్నతనం అయినా కూడా నువ్వు నన్ను రైడీ స్టైలర్ దగ్గర నుంచి గజేంద్ర దగ్గర నుంచి అన్నీ చూసావు కదా. ఆ సినిమాలు చేసేటప్పుడు మరి మీకు ఇదంతా లేదు కదండి, ఇంత అడ్వాన్సిటీ. ఒక షాట్ తీగానే నెక్స్ట్ షాట్ ఏంటని ఆలోచించేవాళ్ళమే తప్పితే తీసిన షాట్ కూర్చుని 15 సార్లు చూసి నన్ను అతిపెద్ద హీరోలతో తెలుగులో ఇప్పుడు నేను చేయని ఎవరో మహేష్ దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ మా బన్నీ దగ్గర నుంచి అందరితోనూ చేస్తానుగా. ఏదో ఒక సినిమాలో ఒక షాట్ యాక్ట్ చేసిన 7 టేకులు అయినాయి అబ్బాయి. 7 టేకులు. చాలా పెద్ద సినిమా, అది చాలా బాగా ఆడిన సినిమా, దాని సంగతి అనవసరం వదిలేయండి. వెళ్ళి కట్ అన్న తర్వాత వెళ్ళి ఆ హీరో గారు దాని ముందు కూర్చున్నాడు. 7 టేకులు. నేను ఫస్ట్ టేక్ నుంచి 7 టేకులు అయిన తర్వాత బయటికి వెళ్ళిపోతూ అతను ఎప్పుడైతే మానిటర్ దగ్గర కూర్చుంటున్నాడో ఏదో ఒకసారి ప్లే చేయండి అంటున్నాడు. ఫస్ట్ టేక్ ఓకే అని వెనక నుంచి అనుకుంటూ నేను బయటికి వెళ్ళిపోయాను. మనకేమో ఈ మానిటర్ చూడటాలు, దాన్ని చూసి యాక్ట్ చేయటాలు, యాక్ట్ చేసింది చూడటాలు మనకు అలవాట్లేదు. ఊరికి సరదాగా చెప్తాను, జస్ట్ సరదాగా తీసుకోండి. ఆ హీరో గారు దాని ముందు కూర్చుని నువ్వు నవ్వకు, నీకు అలవాటు చేయలేదు, ఇతను చంపేస్తారన్న వ్యూ ఫైండర్ చూస్తే. సరే నా మాట విన్నాడు కాబట్టి పర్లేదు, ఓకే. సో చూశాడు ఫస్ట్ టేక్, మళ్ళీ రెండో టేక్. టోటల్గా ఎంతసేపు పట్టింది అనుకుంటున్నారు? 45 నిమిషాలు పట్టింది. 7 టేకులు చూసి చివరికి లేచి ఆ హీరో ఫస్ట్ టేకే ఓకే అని అంతేగా ఉంటుంది. ఇది ఎందుకని ఎందుకు అలా ఈ వేళకి నేను అక్కడికి వెళ్ళను. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు వెళ్ళి చూస్తానంటే కూడా నువ్వు డైరెక్షన్ చేస్తున్నావా అని అడుగుతా. అదేంటి అంటే అది వాళ్ళ పని, నీ పని కాదు. ఆ షాట్ ఓకేనా కాదని వాళ్ళు చూసుకుంటారు, లేదంటే 1 మోర్ వాళ్ళు తీస్తారు. ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఇలా సరదాగా డిస్కషన్ చేసుకున్నట్టయితే పెరిగిన టెక్నిక్లో అంటే అందువల్ల ఉపయోగం లేదా అనంటే ఉపయోగం విపరీతంగా ఉంది. లేదని నేను అన్నాను. ఆ చూసుకుని అందులో ఏదైనా మిస్టేక్లు ఉంటే మరి దాన్ని రెక్టిఫై చేసుకుని మళ్ళీ చేసుకుంటాం. బట్ ఎవరు ఏంటి నాకు తెలిసి పెరిగిన టెక్నిక్లో పెరిగిన ఈ లేటెస్ట్ దీంట్లో చాలా టైము వేస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నా పర్సనల్, నువ్వు నన్ను అడిగావు కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం. బట్ అయితే ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారండి, సెల్ ఫోన్ ఈజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే సెల్ ఫోన్ కనిపెట్టిందే అద్భుతంగా 1 సెకండ్లో అమెరికా టక్కున మా అబ్బాయి గబుక్కుని మాట్లాడేయచ్చు. అందుకోసం కనిపెట్టబడింది. అంతేగాని దాంట్లో మార్ఫింగ్ చేసి దాంట్లో నాన్ సెన్స్ చేసి ఎవరో అకౌంట్లో డబ్బులు కొట్టేసి ఈ చేయమని కాదు కదా అది కనిపెట్టింది. సో అందుకని ఫర్ ఎవ్రీ డెవలప్మెంట్ తమ్ముడు, ప్రతి ఎవ్రీ డెవలప్మెంట్ దేర్ ఈజ్ గుడ్ అండ్ బ్యాడ్. మనం గుడ్కు వాడుతున్నామా బ్యాడ్కి వాడుతున్నామా? గుడ్కే వాడదామని అనుకుంటూ ఇవాళ మరి తెలుగు సినిమా ప్రపంచ లెవెల్లోకి వెళ్ళిపోయింది. అంత గొప్ప టెక్నిక్లు కూడా వచ్చేసినాయిగా మనకి. ఇవాళ ప్రపంచ సినిమాలో మాట్లాడుకునే రేంజ్లో, ఆస్కార్ రేంజ్లో మన తెలుగు సినిమా వెళ్ళిపోయింది. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం కాలర్ ఎత్తుకోవాల్సింది మనమే. అందులో ఎవరు చేసినా ఆ కాలర్ ఎత్తుకునేది మనకు కూడా సంబంధిస్తుంది. సో అందుకని సినిమా మార్పులు యాక్చువల్గా అసలు రీసెంట్గా మీరు అంతకుముందు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు చాలా అసోసియేషన్లు కూడా మీ అన్ని ఉన్నారు మీరు దాంట్లో. అయితే ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి, ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ దీని గురించి కానీ కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటున్నారు? కాదు నా నేను నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇట్ వాజ్ మిస్గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా. డెఫినెట్గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా.
ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక అతను ఒక డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా, అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా, ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యూన్. తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు మీ పని అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకుడు వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే కనుక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ 1 తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. ఏది 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది, అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు, ఆటోమేటిక్గా మీరు వేసేస్తారు. మీకేముంటుంది, న్యూసే కదా మీకు, ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేసారు. న్యూస్ వేసేటప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయింది. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఎస్ ఈజీనే డిప్యూటీ సీఎం అండి, నాట్ ఏ జోక్. మామూలుగా అవ్వలేదుగా, తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి, పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు, నేను అతను సపోర్ట్ చేస్తాను మీరు అనుకోవద్దు. అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి, బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్, ఇలా ఎప్పుడు జరగకూడదు, మంచిదే. ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం 100% ఒక మంచి డిసిషన్. సరే, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఆడియన్స్ థియేటర్ రప్పించడం కోసం రకరకాల తాయితాలు, చాలా కొన్ని పెద్ద సినిమాలు ఏమో వాళ్ళు కొన్ని రేట్లు పెంచుకున్నారు, చిన్న సినిమాలు ఏమో కొన్ని రేట్లు, ఇప్పుడున్న రేటు 200 అయితే మాది 100 రూపాయలకే మా సినిమా టికెట్ అమ్ముతున్నాము అని స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. కొన్ని చిన్న సినిమాలు కూడా రేట్లు ఎక్కువ పెట్టే పర్మిషన్లు కూడా తీసుకుని అమ్ముకోవడం జరిగింది. సో మీ సినిమాని ఆడియన్స్ రప్పించడం కోసం మీరు ఏమి చేస్తున్నారు? మేము మంచి సినిమా ఇస్తున్నాం సార్. ప్రైజ్ తగ్గించడం పెంచడం మన చేతిలో లేని పని. మనం డిస్ట్రిబ్యూటర్స్ మీద వదిలేయాలి. థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చూస్తారు. నేను కొత్తవాడిని అండ్ మంచి సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ చూసి జనాలు వస్తారని నేను నమ్ముతాను. ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడ్డాయో అందరూ అంతకుముందు చూసాం. ఎస్పెషల్లీ మీరు, నాకు తెలిసి 15 సంవత్సరాల కష్టం. అంటే మధ్యలో సినిమాలు చేసినా రిలీజ్ సినిమా మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది. సో ఇన్నేళ్ళ కష్టం ప్రతిఫలం వస్తున్న షష్టిపూర్తి మీకు ఎలా ఉంటుంది? సార్ డెఫినెట్లీ సార్, ఫస్ట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అంటే ఇంతమంది ఒక సినిమాకి నమ్మి పనిచేయటం అన్నది గొప్ప విషయం సార్. సో నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా ఇంతమంది కష్టపడి చేశారు కాబట్టి డెఫినెట్లీ ఫిలిం బాగుంటుందండి. సో ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ డే ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. జనరల్గా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు సార్, ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ షష్టిపూర్తి ఎప్పుడన్నా ఇప్పుడు చేసుకుంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత కానీ ఎవరు చేసుకుంటే మీ టీం ఏమైనా వెళ్తుందా? అలాగే 100% కూడా తీసుకెళ్తారా? సార్ యాక్చువల్గా మా ఫస్ట్ సక్సెస్ అదే సార్. ఈ సినిమా చూసి ఎవరైనా షష్టిపూర్తి చేస్తే డెఫినెట్లీ వీ విల్ బి దేర్ సార్, అండ్ దట్ ఈస్ అ మెయిన్ మోటో సార్. మేము తప్పకుండా వెళ్తాం సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తండ్రి ప్రముఖ చిత్ర నిర్మాత కస్తూరి రాజా అజిత్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ మేకర్స్ కి లీగల్ నోటీసులు పంపారు. తన అనుమతి లేకుండా తన పాటలను గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అనధికారికంగా ఉపయోగించారని ఆయన ఆరోపిస్తూ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో తనకు చెందిన 3 పాటలను ఉపయోగించారని కస్తూరి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత తరం చిత్ర నిర్మాతలు, సంగీత దర్శకులు తమ వాస్తవికతను కోల్పోయారు. ఇళయరాజా, దేవ వంటి దిగ్గజాల స్ఫూర్తితో సంగీతాన్ని సృష్టించాలి, కానీ ఈ రోజుల్లో సంగీత స్వరకర్తలు ఆవిష్కరణ కంటే ఉన్నవాటిపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. పాత ట్రాక్లను ఉపయోగించడం సమస్య కాదు, కానీ అసలు సృష్టికర్తల నుంచి అనుమతి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఎవరూ అలా చేయడం లేదు. త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కస్తూరి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ పై తనకున్న అపారమైన అభిమానాన్ని గౌరవాన్ని తాజాగా వెల్లడించారు కన్నడ అగ్రనటుడు శివరాజ్ కుమార్. ఇటీవల చెన్నైలో జరిగిన కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా ఆడియో ఈవెంట్లో పాల్గొన్న శివరాజ్ కుమార్ తన అభిమాన నటుడి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. లోకనాయకుడిని కౌగిలించుకున్న తర్వాత 3 రోజుల వరకు స్నానం చేయలేదని తెలిపారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, ఒకసారి కమల్ సార్ మా ఇంటికి వచ్చారు. నాన్నగారితో మాట్లాడుతుంటే నేను పక్కన నిలబడి ఆయన్ని చూస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన నన్ను చూసి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత నేను ఆయన్ని కౌగిలించుకోవచ్చా అని అడిగాను. ఆయన నవ్వుతూ సరే అన్నారు. ఆ తర్వాత నేను 3 రోజుల వరకు స్నానం చేయలేదు. ఆయన వాసన నాపై అలాగే ఉండాలని నేను కోరుకున్నాను. ఆయన అంటే నాకు అంత అభిమానం. అలాగే తాను క్యాన్సర్తో పోరాడుతున్న సమయంలో కమల్ హాసన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ తనకు తన తండ్రి డాక్టర్ రాజ్ కుమార్తో మాట్లాడినట్లు అనిపించిందని శివరాజ్ కుమార్ వెల్లడించారు. టాలీవుడ్ అగ్రతార సమంత ఋతుప్రభు టాటూల విషయంలో తన అభిమానులకు కీలకమైన సలహా ఇచ్చింది. మీరు ఎప్పటికీ టాటూ వేయించుకోవద్దు అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. గతంలో సమంత తన శరీరంపై 3 టాటూలు వేయించుకున్న విషయం తెలిసిందే. వీటిలో 2 ఆమె మాజీ భర్త నాగ చైతన్యకు సంబంధించినవి కావడం గమనార్హం. ఆమె తొలి సినిమా ఏ మాయ చేసావే పేరులోని మొదటి అక్షరాలు YMC ఆమె మెడ వెనుక భాగంలో ఉన్నాయి. చై టాటూ ఆమె పక్కటెముకల మీద నాగ చైతన్య ముద్దు పేరు చై అని పచ్చబొట్టు వేయించుకున్నారు. 2 బాణాలు ఆమె మణికట్టుపై 2 బాణాల గుర్తుంటుంది. దీని అర్థం మీ స్వంత వాస్తవికతను సృష్టించుకోండి. ఇదే టాటూ నాగ చైతన్య కూడా ఉంది. అయితే నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తన టాటూల పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసింది. ఇంతలో ఇన్స్టాగ్రామ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెషన్లో ఒక అభిమాని టాటూ ఆలోచనల గురించి అడిగినప్పుడు ఆమె తన అభిమానులకు సలహా ఇస్తూ ఎప్పటికీ టాటూ వేయించుకోవద్దు అని చెప్పుకొచ్చింది. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఇంద్రారాం, పాల్ రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం చౌర్యపాఠం. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైంది. అయితే విడుదలైన కొద్ది రోజులకే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. విడుదలైన 3 వారాలకే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మిరాయి. తాజాగా ఈ చిత్రం టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. జరగబోయేది మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అంటూ మొదలైన టీజర్ ఆసక్తిగా సాగింది. 4 పుస్తకాలు, 100 ప్రశ్నలు, 1 కర్ర అంటూ తేజ సజ్జా చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది. మంచుకొండల్లో పెద్ద పక్షి నుంచి తప్పించుకుంటూ వెళ్లడం, రైలుపై నుంచి పరుగులు పెడుతూ చేసే సాహస సన్నివేశాలు బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ మూవీపై అంచనాలు పెంచాయి. మొత్తంగా ఈ టీజర్ మాత్రం ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉన్నారని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు. ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచరస్ నుంచి మరో పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మాట వినాలి, కొల్లగొట్టి నాదిరో, అసుర హరణం సాంగ్స్ శ్రోతలను ఆకట్టుకున్నాయి. తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ సాంగ్ రిలీజ్ చేశారు. తారా తారా నా కళ్ళు, వెన్నెల పూత నా ఒళ్ళు అంటూ సాగే ఈ పాటకు శ్రీహర్ష లిరిక్స్ అందించగా లిప్సిక ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు. నిధి అగర్వాల్ తన అందాలతో ఆకట్టుకుంది. మూవీని 2 పార్టులుగా తెరకెక్కించనుండగా ఫస్ట్ పార్ట్ హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో జూన్ 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన 2 అగ్రతారులు ముఖాముఖి యుద్ధం చేస్తే అది ఎలా ఉంటుందో వార్ 2తో చూపించడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్, హృతిక్ రోషన్. వీరిద్దరూ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సినీ ప్రియుల్ని అదరగొట్టింది. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బాలీవుడ్లో సందడి చేస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ నేపథ్యంలో నాటు తరహాలో ఓ పాట ఉండనున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని చిత్రీకరణను జూన్ చివరి వారంలో మొదలు పెట్టడానికి దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 2 నెలలుగా బృందం ఈ డ్యాన్స్ కోసం ఏర్పాట్లు చేస్తుంది. కానీ హృతిక్ గాయం కారణంగా షూట్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన కోలుకోవడంతో 2 తారలు జూన్లో ఈ పాట షూట్ను ప్రారంభిస్తారు. దీనికోసం యశ్రాజ్ స్టూడియోలో భారీ సెట్ను సిద్ధం చేశారని చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 14న విడుదల కానుంది చిత్రం. కథానాయకుడు సూర్య తన కొత్త తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించేందుకు సమాయత్తమవుతున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మమితా బైజు కథానాయిక, రవీనా ఠాండన్, రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే లాంఛనంగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు రెగ్యులర్ చిత్రీకరణకు సిద్ధమైంది. హైదరాబాద్లో మొదలు కానున్న ఈ చిత్ర తొలి స్కెడ్యూల్ కోసం జూన్ 2వ వారంలో సూర్య సెట్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. దీనికోసం చిత్ర బృందం కొన్ని ప్రత్యేక సెట్లు సిద్ధం చేయిస్తున్నట్లు తెలిసింది. ఇది వెంకీ
కామికీ శైలిలో సాగే ఓ చక్కటి ఆసక్తికర కథతో రూపొందనుంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితం కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న సూర్య, ఆర్జే బాలాజీల సినిమా జూన్ 2 నాటికి చిత్రీకరణ పూర్తి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణ ఓ మద్యం బ్రాండ్ ప్రచారంలో కనిపించడం విమర్శలకు గురైన విషయం తెలుస్తుంది. అదే క్రమంలో ఇప్పుడు మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కాకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కృతి సనన్ కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు. అంటే ఇక ఆమె యువత వోడ్కా తాగడాన్ని శక్తివంచన లేకుండా ప్రోత్సహించనుందన్నమాట. కృతిని మా జట్టులోకి తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని బ్రాండ్ ప్రతినిధులు అంటున్నారు. తాము లక్ష్యంగా చేసుకున్న కొత్త తరం యువ వినియోగదారుల్లో ఆమె తెలివైనది, స్టైలిష్గా, నిర్భయంగా ఉంటుందని, ఇది తమ మ్యాజిక్ మూమెంట్స్కు కొత్త అధ్యాయం అంటున్నారు. మరోవైపు మ్యాజిక్ మూమెంట్స్ అంటే అనుభూతిని సొంతం చేసుకోవడం, మ్యాజిక్ కుటుంబంలో చేరడం చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. మా భాగస్వామ్యం సరదాగా, శక్తితో నిండి ఉంటుంది అంటూ కృతి సనన్ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. మోడీ కూడా ఎన్టీఆర్ గొప్పతనాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి అక్కడ పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత నటుడు పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానీయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నీరాజనం. ఎన్టీఆర్ గారు తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారు. మాయాబజార్, మిస్సమ్మ, సంపూర్ణ రామాయణం వంటి అనేక చిత్రాలలో అజరామర నటనతో చిరస్థాయిగా నిలిచిపోయారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే అక్షర సత్య ఆలోచన రాజకీయాల పట్ల ఎన్టీఆర్ గారి దృక్కోణాన్ని తెలియజేస్తుంది. ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా, విద్యావకాశాల విస్తరణలో భాగంగా ఎంసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభించడం, ఈ రోజు మహానాడు జరిగే కడప ప్రాంతానికి నీళ్లందించే తెలుగు గంగా ప్రాజెక్టు వంటి అనేక చారిత్రక నిర్ణయాలతో ఎన్టీఆర్ గారు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ప్రజాసేవలో ఆయన విజన్ను ఈ రోజుకి కొనసాగిస్తుంది. ఈ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి ఆదర్శాలను స్మరించుకుంటూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని, సమైక్యతను కాపాడుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. టాలీవుడ్లో మరో కొత్త కాంబో తెరపైకి రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ చివరి చిత్రం గుంటూరు కారం తర్వాత తన తదుపరి ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ కొనసాగింది. మొదట అల్లు అర్జున్తో సినిమా చేయాలి అనుకున్నప్పటికీ బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉండటంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు వాయిదా పడింది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్తో ఒక కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథను చరణ్కు వినిపించగా ఆయన కూడా ఓకే చేశారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ చిత్రానికి పవన్ కళ్యాణే నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. థియేటర్ల బంద్ చిన్న విషయం కాదన్నారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్టి పూర్తి ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. లేడీస్ టైలర్ విడుదలైన 38 ఏళ్ల తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షష్టి పూర్తి. రూపేష్, ఆకాంక్ష సింగ్ కీలక పాత్రలో నటించారు. పవన్ ప్రభా దర్శకుడు. మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. థియేటర్లు మూసేయడం అనేది ఒకరి చెబితే చేసేది కాదు, అది సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. దీన్ని ఎవరో మిస్గైడ్ చేశారు. చివరికి ఏమైంది? అది నిలబడలేదు కదా. పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడంటే అది సరైనదే అవుతుంది. ఇలాంటివి సృష్టించిన వారిని కనిపెడితే ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పడుతుంది. థియేటర్లను బంద్ చేస్తామనే మాట చిన్నది కాదు. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. పవన్ ఈ విషయంలో బాధ్యత తీసుకుని దీని వెనుక ఎవరున్నారో కనిపెట్టాలని కోరడం హర్షించదగ్గ విషయమని అన్నారు.
నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సృష్టి పూర్తి. మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన ఈ చిత్రానికి పవన్ ప్రభా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అర్చన, రూపేష్, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇసై జ్ఞాని ఇళయరాజా మూవీ టీంతో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆ ఇంటర్వ్యూ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఆ పాట మీకు ముందే తెలుసా, అప్పుడే వింటున్నారా? అప్పుడే వింటాం. అదేలాగానే సింఫనీ మాకు తెలియదు. ఆ పాట మాత్రం తెలుసా? రిలీజ్ అవడానికి ముందు ఆ పాట తెలుసా? జనానికి ఎవరికి తెలీదు. అది విన్నారు, అంతరం అలవాటు అయిపోయింది, ఆ పాట వినాలా అని చెప్తున్నారు. అదేలాగా ఇప్పుడు సింఫనీ అంటే ఏంటండి అనేది బదులు అది హనీ అంటే ఏంటండి అంటే అది టేస్ట్ అని మనం మాటల్లో చెప్పగలమా? కుదరదు. అదేలాగా ఇది వినాలా, వస్తుంది రిలీజ్ అయినప్పుడు మీరు డౌన్లోడ్ చేయకుండా అది అందరూ వాంచున్నప్పుడు వినాలి. అదే ఎక్స్పీరియన్స్. జనాలకి చెప్పేది, జనాలకి నేను ఇవ్వడం ఏమి ఇవ్వాలా? ఎంతో ఇచ్చాను, అన్నీ సౌండ్ ఫామ్లో డౌన్లోడ్లో పోయింది, అదే వింటున్నారు, అదే బాగుందని అంటున్నారు. రియల్గా ఆ రికార్డింగ్ జరగనప్పుడు వింటే ఎలా ఉంటుంది అనేది నాకు మాత్రమే తెలుసు. కీబోర్డ్ ఉంది, ఎవరైనా టచ్ చేస్తే సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ అని వీనికి తెలియదు. ఇది ఎందుకు నమ్ము కొట్టారని ఆ వాద్యం కూడా అనుకోవచ్చు. ఎందుకు చేయి పెట్టారు నా మీద, నేను ఊరికే ఉంటే అని ఆ కీబోర్డ్ చెప్పదా? అది సింఫనీ వచ్చి టైమ్ విల్ కమ్ టు మేక్ ద పీపుల్ టు హియర్ దట్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ప్యూర్ ఎనర్జీ. అసలు సింఫనీ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చిందండి? మ్యూజిక్ చేసిన వాళ్ళకు చేయాలని ఎలా రాకూడదా అంటే ఆలోచన మీకు వచ్చే ఇన్నర్ మీనింగ్ అది. ఎందుకు ఇది వచ్చింది వరాకుడితే అన్నట్టుగా అసలు కాదండి. పాట ఒక సందర్భానికి అలా పుడుతుంది. దర్శకుడు సందర్భం చెప్తాడు, మీరు ట్యూన్ ఇస్తారు, కంపోజ్ చేస్తారు, పాట అలా పుడుతుందండి. సింఫనీ అనేది మీరు వ్యక్తిగతంగా సినిమాలో ఇది అన్నీ చేయగలమే. ఎవరైనా అడుగుతారా? డైరెక్టర్ వచ్చి వీరిని అడిగారా? నేను సింఫనీ సరే నా పిక్చర్ వదిలేయండి, తర్వాత మీరు తప్పకుండా మీకున్న ఇదికి వచ్చి మీరు అటువంటి మ్యూజిక్ చేయాలండి అని అడిగారా ఎవరైనా? అది ఇది నా స్వయ. మీ బాల్యంలో ఒక్కొక్కసారి వెళదామండి. ఒక పల్లెటూరులో పుట్టారు, అక్కడ నుంచి పద్మభూషణ్, తర్వాత పార్లమెంట్ మెంబర్, ఈ స్థాయికి వెళ్ళారు. మధ్యలో 50 ఏళ్ల ప్రస్థానం మీది. దాదాపు 1500 పైచిలుకు సినిమాలు, 10,000 పైచిలుకు పాటలు, ఇవి కాకుండా రికార్డింగ్స్, ఇంత ఇది కాకుండా పోయట్రీ లిటరేచర్లో పోయట్రీ, కవి కూడా, గాయకులు. దాని గురించి నేనే చెప్పుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా అదే పాటలు అవే వింటూ ఉంటే మీరు మీరు మీ చుట్టూ అదే ఉండేదండి. అవే పాటలు వినేవాడిని. నాకు కూడా విసుగులేదు కదా. అదేనండి, నేను కూడా ఎంజాయ్ చేశాను. పాటలు కదా, కీర్తనలు. మనకి జనరల్గా పొద్దున్న లేచి మన దేవుడు దండం పెట్టుకోలేని రోజు ఉంటుందేమో కానీ ఈయన పాట వినని రోజు ఉండదండి. అది రకరకాల కోణంలో అవ్వచ్చు. ఒక సెల్ ఫోన్ రింగ్ అవ్వచ్చు, లేదా నేను ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక ఎఫ్ఎం అవ్వచ్చు, లేదా టీవీ పెడితే టీవీ ఛానల్ అవ్వచ్చు, లేదా చంటిపిల్లలు ఏడుస్తుంటే చంటిపిల్లలు వాళ్ళ అమ్మ పాడే పాట అవ్వచ్చు, ఏదేనండి. సో నేను ఎక్కడో అనుకున్న పాయింట్ ఏంటంటే, చేస్తే రాజాసార్తోనే చేయాలి, ఆయన వద్దు అంటే అప్పుడు చూస్తా. కానీ ఆ అవకాశం నాకు కల్పించింది ఫస్ట్ మా రూపేష్ గారండి. బికాజ్ నేను ఇదే కథ చాలామంది దగ్గరికి పట్టుకుని వెళ్ళానండి. ఫ్రాంక్లీ వెళ్ళిన ప్రతిసారి రాజాగారు అంటే, నీకు రాజాగారు ఎందుకు చేస్తారు, ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా సెన్స్ ఉందా, నువ్వు డైరెక్టర్ ఏంటి అసలు, మీకు గుర్తుందో లేదో, నేను కూడా నమ్మలేదు. గుర్తుందండి, నాకు గుర్తుందండి. కానీ ఆయన మాత్రం అలా కాకుండా, రాజా సార్ అంటే తప్పకుండా అండి మనం వెళ్దాం, ఆయన వద్దంటే అప్పుడు చూద్దాం అని చెప్పారండి. సో నేను వెళ్ళి ఆయనకి హార్డ్లీ ఒక 2 నిమిషాలు కూడా చెప్పలేదండి కదా. ఆయన జస్ట్ అడిగిన వెంటనే ఏంటి అన్నారు, సార్ ఇది సార్, ఇది సార్, ఓకే పాట తీసుకొచ్చి అన్నారు.
అంతేనండి, ఇంకా అసలు వేరే మాట కూడా లేదు. ఆయనకి ఏం అర్థమైంది అన్నది భగవంతుడికే తెలియాలండి. అండ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే డైరెక్టర్స్లో దట్స్ మీ 100% అండి. అందులో దెర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్. అంటే అంత ప్రేమించడం అనేది ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక కొత్తగా వచ్చే పిల్లల్ని అంత ఎంకరేజ్ చేసి అంత ప్రేమించడం అనేది బ్లెస్సింగ్ ఫర్ మీ సార్. వినూత్న కథలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న గుణశేఖర్ ప్రస్తుతం ఉన్న ట్రెండ్కు తగ్గట్టుగా యుఫోరియా అంటూ యూత్ఫుల్ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. ఈ చిత్రంలో సమకాలీన అంశాలను చూపించబోతున్నారు. లేట్ నైట్ కల్చర్, డ్రగ్స్, యువత అనే కాన్సెప్ట్తో ఈ మూవీని గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన గ్లిమ్స్, ఫ్లై హై అనే సాంగ్ సినిమా మీద అంచనాలు పెంచేస్తుంది. ఇక తాజాగా బుధవారం నాడు ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు, నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ యుఫోరియా చిత్రంలో జయదేవ్ నాయర్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా గౌతమ్ మీనన్ ఇంట్రెస్టింగ్ లుక్ తో కనిపిస్తున్నారు. అతను ఈ చిత్రంలో కీలకమైన, ప్రభావవంతమైన పాత్రను పోషిస్తున్నాడని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.